రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో, కూటమి పార్టీల్లో ఉన్న సీనియర్ కాపు నాయకులకు ప్రాధాన్యం తగ్గిందా? కాపు నాయకులను చిన్నచూపు చూస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సీనియర్ కాపు నాయకులు, సీనియర్ టీడీపీ నేత తోట గోపి ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కాపులను చిన్నచూపు చూస్తున్నారు అనేది ఒక విమర్శ అయితే వస్తుంది. దీనిపై ఏం చెప్తారు? నిజంగానే కాపులను అణగదొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? నమస్కారం అండి. ఆర్టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రజల్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఉద్దేశపూర్వకంగా కానీ అలాగే కొన్ని పార్టీల వల్ల కానీ నానుడు అయితే ఉంది. అలాంటి విషయాల్లో కొన్ని పార్టీ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీ వారు ఈ యొక్క నానుడు అయితే కానీ, అభియోగం అయితే కానీ, పుకారు అయితే కానీ దృష్టి పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. మా పెద్దలు చెప్పేవారు రాజకీయంగా సూది మొనంతా అపోజిషన్కి అవకాశం ఇచ్చినా వాళ్ళు దెబ్బలం గొడవ అవుతారని. దయచేసి ఆ పార్టీ పెద్దలకి నేను చెప్పేది ఏంటంటే, మా పార్టీ పెద్దలకి ఈ యొక్క నానేయడం కూడా అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, అలాగే దాడిశెట్టి రాజా కానీ, జక్కంపూడి రాజా కానీ, అమర్నాథ్ కానీ మెయిన్ వీళ్ళ నోట్లోంచే ఆ మాటలు వస్తున్నాయి. మధ్యలో పెద్దలు ముద్రగడ్డ గారిని ఉపయోగించుకుంటా చూస్తున్నారు. అలాగే కొంతమంది కాపు ఉద్యోగుల్లో మెయిన్గా జనసేన నాయకుల దగ్గర చెప్పేది ఏంటంటే, కొన్ని ట్రాన్స్ఫర్లు ఏమన్నా రిక్వెస్ట్ పెట్టుకుంటే మా పనులు జరగట్లేదని, ఎవరన్నా జనసేన ఎమ్మెల్యేలు రికమెండేషన్ లెటర్ ఇస్తే ఇతర వైసీపీ అని పక్కన పెడుతున్నారని ఈ మధ్య నేను కూడా కొన్ని విన్నాను. అవి ఏమన్నా ఆ రేంజ్లో నాకు తెలియదు కానీ అపోహ మాత్రం ఉంది. ఇది ఉద్యోగస్తుల్లో ఉంది, రాజకీయ నిరుద్యోగుల్లో ఉంది. ఈ నానుడి ఈ యొక్క ప్రచారమో అప్రచారమో అధిష్టానాలు తెలుసుకొని సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎంతో ఆలోచన పరులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు కూడా దీని మీద దృష్టి పెట్టి అలాంటి వాదనకు అవకాశం ఇవ్వకుండా ఇప్పుడే ఆదిలోనే జాగ్రత్త తీసుకుంటే మంచిదని. ఎందుకంటే నేను చెప్తున్నాను, జగన్ని ముందుగా ఈ ఉద్యోగస్తులే అన్పాపులర్ చేశారు. అలాంటి అవకాశం కూటమి నాయకులు ఇవ్వద్దని, ఎట్టి పరిస్థితిలో జగన్ వస్తే విధ్వంసం అవుతుందని మొన్న 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ కూడా చెప్తున్నారు. అలాంటి విషయాలు బయటికి రావడానికి, విధ్వంసం అవటానికి అయిందని చూపించిందే ఈ ఉద్యోగస్తులు. కాపు ఉద్యోగస్తులు, లేకపోతే బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో, కమ్మో, రెడ్లో, రాజులో, దొరలో ఈ కాదు కావాల్సింది. ఎవరు ఎక్కడ వర్తున్న వాళ్ళు ఉంటే అక్కడే చేయాలని. ఎక్కువ కమ్మ కులస్తులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు లోకేష్ అనేది మా కాపు నాయకులు ఈ అభియోగం ఏంటని చూస్తున్నారు. దానికి తావు ఇవ్వకుండా చూడమని చెప్తున్నాను. నేను కొన్ని కారణాల వల్ల ఎక్కువసేపు నుంచోవటం కానీ నడవడం కానీ లేదు. ఏమాత్రం అవకాశం ఉన్నా నాకుండే రూట్ నాకుంది. లోకేష్ గారిని కలిసినా, వేరే పెద్దలను కలిసినా ఈ విషయం మాత్రం వారి మొహం మీదే చెప్తాను. దీన్ని ప్రజల్లోకి, మెయిన్గా కాపుల్లోకి ఈ విషయం పెరగకుండా ఉండాలని చూడాలనే నా ప్రయత్నం. నాకు మొహమాటం లేదు, నేను ఎవరికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నాకు సీట్లు కానీ, భవిష్యత్తు రాజకీయం కానీ
నాకేం అక్కర్లా, నాకు ఓన్లీ ప్రజల అవసరాలు తీర్చి ప్రజలకు ఏదైతే మేలు జరుగుద్దో, ప్రజలకి స్వచ్ఛందంగా ఏదైతే హెల్ప్ జరుగుద్దో ఆ పార్టీయే ఉండాలని నా ఉద్దేశం. అలాగే మౌలికమైన సదుపాయాలు కానీ, సంక్షేమం కానీ, డెవలప్మెంట్ కానీ ఈ గవర్నమెంట్లో జరుగుతుంది కాబట్టి, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూటమి ఉంటుందని ఆయన ప్రకటించడం, ఆ ప్రకటన నిమిత్తం మా కాపు సామాజిక వర్గంలోనే చిన్నవారి గురించి మా తాడేపల్లిగూడెంలో కూడా కొన్ని మాటలు నడుస్తున్నాయి. ఏంటి ఇంకా పల్లకీలు మోస్తారా, మనకంటూ రాదా, ఇలాగ ఆలోచనలు లేనోళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు కూడా మాటలు వినపడుతున్నాయి. అలాగే స్టేట్లో కొన్ని పరిచయాలు ఉన్నాయి నాకు. వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కానీ మనల్ని పక్కన పెడుతున్నారు అనే వాయిస్ వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. పల్లకి మోయటం కాదు. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ప్రాధాన్యత కలిగిన సమస్యలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవి పరిష్కరిస్తారని పేరు వచ్చిందో, అలాగే ఇంకా ప్రభావితం అవ్వాలి. టైం ఉంది. భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, ప్రజల ఆశీస్సులు ఉండాలి. ఏదైతే మేజరు ప్రజానీకం ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళే అధికారంలోకి వస్తారు. అటువంటి తెలివి తక్కువ మాటలు మిత్రులు కూడా అనొద్దని, పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. విజ్ఞాని, పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలాగా ఆయన మాట్లాడుతుంటే నేనే అనుకునేవాడు 2019 ముందు, 19 తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఏంటి ఇలాగా కేకలేస్తారు, గుంజుకుంటాడు, కరెక్ట్ అంటావా అనుకునేవాడిని. అలాంటిది ఎప్పుడైతే కౌలు రైతులకి సొంత నిధుల నుంచి ₹1,00,000 కాడికి ఇచ్చుకొచ్చాడో, ఏదో ఒక చేయాలని తపన ఉన్నదనుకుంటానే అనుకునేవాడిని. మా గురువుగారు లేకపోతే ఆయన సినిమాలు చూసి మేము పెద్దోళ్ళు ఏమో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, నేను ఒకళ్ళ మాట అనలేను, ఒకళ్ళు విమర్శిస్తే పడలేను, కాబట్టి నేను రాజకీయాల్లో ఉండలేకపోయాను. కానీ మా వాడు అనగలడు, అనిపించుకోగలడు అని అంటంలో ఆయన చేసే పనులు కూడా ప్రజలకు ఇప్పుడే తెలుస్తున్నాయి. అలాగే ఎస్టీ సామాజిక వర్గం కానీ, అలాగే ఎస్సీల్లో కొంతమంది పవన్ కళ్యాణ్ పార్టీలో చేరదామని తాడేపల్లిగూడెంలో కూడా జరగటం జరిగింది. అలాగే బీసీ సామాజిక వర్గం కూడా మంచి ఎంకరేజ్ చేస్తారు జనసేన వాళ్ళని. అలా ఓసీల్లో కూడా కచవ వర్గాల్లో కూడా వస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఆ అవకాశం ఉంటుందని ఆశిద్దాం. చేస్తారన్నారు. అంబటి రాంబాబు మాటల్లో వాస్తవం ఎంత? కాపు నాయకులు అందరూ వైసీపీకి సపోర్ట్గా ఉన్నారు. ఏ పార్టీకి ఏ కులం అంతా సపోర్ట్గా ఉండదు. ఇప్పుడు గుడివాడ నాని ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్, కమ సామాజిక వర్గం. అలాగే వంశీ ఉన్నాడు గన్నవరం, ఏళ్ళో కమ్మరే. అలానే తెలుగుదేశంలో ఉన్నారా? అంబటి రాంబాబు మాటలు వాస్తవం కదా, మీడియా మిత్రులకు తెలుసు. నాకు తెలిసిందంటే ఒంగోలు దగ్గర ఏదో మార్కెట్ యార్డ్లో మామిడికాయల గురించి ఏదో రైతుల ధర్నాలో టీడీపీ వారి మీద లేకపోతే మహిళలు ధర్నా చేస్తుంటే లేదా అడుగుతాకొస్తే రాళ్ళు ఇసురు కొట్టారు వైఎస్ఆర్ వాళ్ళు. అది అందరూ చూశారు మీడియాలో, నేను చూశాను, విజయవాడలో ఉన్నాను అప్పుడు. ఆ రెండో రోజు మూడో రోజు అంబటి రాంబాబు గారు అంటాడు, టీడీపీ వాళ్ళే కొట్టి మా పేరు చెప్తున్నారు అన్నాడు. అలాంటి మాటలు ధైర్యంగా మాట్లాడతాడు. అదేదో కరెక్ట్గా చూసి చెప్పేసినట్టుగా చెప్తాడు అతను. గతంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా మొత్తం అవినీతి చేసేసి అతను నీతిపరుడు కింద మా ఎమ్మెల్యే మీద బురద జల్లి మాటలు మాట్లాడేవాడు. అలాంటి మనుషులు అక్కడ ఉన్నారు. పేర్లు అని ఉన్నాయంటే పచ్చి అబద్ధమైన నిజాయితీ పనులు అని చెప్తాడు. అలా కొంతమంది ఉంటారు. అవి ఏంటో ఆ లోకల్ వీళ్ళు కరెక్ట్ అయితే సత్యనపల్లిని తీసుకొచ్చి గుంటూరులో ఎందుకు కూర్చోబెట్టారు అంబటి రాంబాబుని? ఆ పార్టీలో సత్యనపల్లిలోనే ఉంచాలి కదా. కర్ణలక్ష్మణ్ మీద ఈయన సరిపోవడనే ఉద్దేశంగా తీసుకొచ్చారు. అలాగెందుకు తీశాడు? ముందు జగన్ అడగమానండి, అతను ఎంత కరెక్టో, అతను మాట్లాడేది ఎంత కరెక్టో. అంటే ఇటీవల పవన్ కళ్యాణ్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఇటు జనసేన కార్యకర్తలు కాస్త ఇబ్బందికి గురి చేసే విధంగా ఉన్నాయంటూ గ్రౌండ్ లెవెల్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నిజంగానే కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు అనేవి చేస్తున్నారనుకోవచ్చా? కార్యకర్తలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టాడు.
నా జన సైనికులనే మాడుతున్నాడు, వీర మహిళలనే మాడుతున్నాడు. కాకపోతే ఈ ముసుగులో ఇప్పుడు పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే పదవి లేదో, ఎవరైతే ప్రాముఖ్యత లేదో, జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ముందు నుంచి ఆ పార్టీలో ఉన్నారు. తర్వాత నాయకులు వచ్చారు, నాయకులు అందరూ కలిశారు. ఈ ఫ్యాన్స్ అంటారు, యూత్ అంటారు, వీళ్ళకి కొంత ఉత్సాహం ఎక్కువ. ఇప్పుడు తునిలో ఇక్కడ కత్తిపూడిలో మీటింగ్ పెట్టినప్పుడు 2019లో ఎప్పుడో చూశాను నేను. సీఎం 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 అని అన్నవాళ్ళు ఎవరు? నాయకులు అనలా. జనసేన జనసేన యూత్ క్యాడర్ అన్నారు. ఆ మాట అనాలో అనొచ్చో తెలియదు. వాళ్ళ అభిప్రాయం అది. అలాంటిది సున్నితమైన మనస్తత్వం, తేలిగ్గా అలిగే గుణం, అలాగే స్పీడ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు మా నియోజకవర్గంలో కూడా ఉన్నారు. నైట్ కొద్ది స్పీడ్ అయ్యాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాట్సాప్లో పెడతా. మొన్న ఆయన పిలిచారు నేను. ఒరే బాబు తప్పు అలా పెట్టకూడదు, నీకు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమని. అయ్య బాబు నేను జనసేన నా ప్రయాణం అండి, పవన్ కళ్యాణ్ ప్రయాణం, బొలిశెట్టి శ్రీనివాస్ గారి ప్రయాణం అని మళ్ళీ ఆయన చెప్తాడు. వాళ్ళు ఏంటంటే ఈ మాట అనొచ్చో లేదో ఇంకా పరిణితి చెందాలి జనసేన యూత్ నాయకులు, పెద్దోళ్ళు కాదు. మీకు వంగవీటి మోహన్ రంగ చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు ఆయనకి అనుచరులుగా కూడా ఉన్నారు. అయితే తన కుమారుడు రాధాకి మీకు ప్రస్తుతం ఏ విధమైన సన్నిహిత్యం ఉంది? రంగా గారు అంటే మేమెవరో, మా ప్రాంతం ఎవరో ఏదో తెలియకముందే ఆయనంటే మాకు అభిమానం ఉండి కార్పొరేటర్గా ఎలక్షన్లో ఉన్న కాంచి మేము వెళ్ళేవాళ్ళం. ఆయన కావాలనుకుని మేము వెళ్ళాం. మేమెవరో ఆయనకు తెలీదు. అలాగ తిరుగుతుంటే మా ఊరు రమ్మంటే తాడేపల్లిగూడెం పక్కన చిన్న పల్లెటూరు, మా ఊరు దేవస్థానం మంచి గుడి ఉంది, అక్కడ రమ్మని కోరాం. మా మాట తగ్గట్టుగానే కార్పొరేటర్గానే వచ్చాడు. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఉన్న మల్లాది విష్ణు ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు అప్పుడు. వాళ్ళతో అంటే అది మా ఇప్పుడు సినిమా యాక్టర్గా అక్కినేని నాగేశ్వరరావు అంటే నాకు ఇష్టం. అప్పుడు ఫస్ట్లో ఆయన కాల్చిన స్టైల్లో సిగరెట్ కాల్చాలని, ఆయన డ్రింక్ చేసి ప్రేమనగర్లో డ్రింక్ చేసేటట్టు మందు తాగాలని అలా ఉండేది. అలాగా కొంతమందికి అలా ఉంటే అది తగ్గించి రంగాన్ని ఫాలో అవ్వాలని, ఆయన చేసే ప్రజాసేవ, బీసీలు, ఎస్సీలు, షెడ్యూల్ క్యాస్ట్, బడుగు బలహీన వర్గాలు వాళ్ళని అందరూ కూడా హక్కును చేర్చుకునేవాడు ఆయన. అలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తాడు. కానీ ఆయన బ్యాడ్ అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ మీద ఎలాగైతే బురద జల్లుతున్నారో కాపు నాయకుడని, ఆ రోజున కాపు నాయకుడని రంగారు మీద బురద జల్లారు. ఇప్పుడు మా ఊరు గొల్లగూడు సెంటర్లో రంగారు చచ్చిపోయిన 1-2 నెలల లోపులోనే విగ్రహం పెట్టారు. ఎంతమంది కాపులు ఉన్నారు, ఎవరో పెట్టలే విగ్రహం. ఈ మధ్య పెడుతున్నారు. అప్పుడే ఒక బీసీ, అతని పేరు రామకృష్ణ ఏదో మర్చిపోయాను, అప్పుడు కలిసాను నేను. అతను పెట్టాడు బీసీ. అప్పుడు దాకా ఇతరంటే కాపు కాదు కదా, కాపు కానే నాయకుడు కాదు రంగారు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, రంగారు కాపు సమాజం, వారి భార్య సతీమణి కమ్మ కులస్తులు, 2 కులాలకి సంబంధించిన వారి పిల్లలు. అలాగే రాధా గారితో నాకు 2022 నుంచి పరిచయం ఉంది. ఎవరినైనా ఆయన పిలుస్తాడు, చిన్నోడైనా నేను ఎవరినైనా పిలుస్తాను. ఇప్పటికీ టచ్లో ఉంటాను. కానీ మా స్థాయి ఆయనకి పదవి ఇప్పించో ఆయన పెద్దవాడిని చేసే అంత స్థాయి మాది కాదు. కానీ అభిమానం ఆ ఫ్యామిలీ. అలాగే ఈ మధ్య కొత్తగా వచ్చింది ఆవిడని నేను ఎప్పుడూ చూడలేదు, ఆశా గారు. ఆవిడన్నా మాకు అభిమానమే. రంగా గారు తాలూకు వంగవీటి నారాయణరావు అబ్బాయి సంతనన్న అభిమానమే మాకు. కానీ రాధా గారితో ఎక్కువ ఉంటాం. అలాగే నరేంద్ర అని ఈ మధ్య ఏదో మాడుతున్నాడు. పిఆర్పి టైంలో కలిసి ఉండి అతన్ని గీతా ఆర్ట్స్లో ఉండేవాడు అతను. కానీ వీళ్ళందరూ తలకో మాట మాడతారు. అదంతా ఏంటంటే రంగా గారు వేసిన చెట్టు. రంగా గారు స్టైల్ వేరు, రంగా గారు రిసీవింగ్ వేరు. ఆయన మనసులో ఇదున్నా నవ్వుతా మాట్లాడి ఎవరినో మాట అనేవాడు కాదు. ఓసారి మేము కలిస్తే 2:30 దాకా లంచ్కి వెళ్ళలేదు ఆయన. ఆ రోజున ఈళ్ళ నాని గారు, నేను, ఇతడు మన మోహన్ రావు, కన్నాజీ మోహన్ రావు, ముగ్గురు వెళ్ళాం.
సార్ భోజనం అయ్యొచ్చు పర్లేదు చెప్పండి అని అరగంట ఉన్నాడు ఆయన, లంచ్ టైం అయినా. అప్పుడు రాజనాల శివాజీ పంతులు గారు ఈయనతో పాటు వాళ్ళు ఉండిపోయారు. ఆ, అలాగా ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళు, వీళ్ళతో మాట్లాడి ఇప్పుడున్న కొంత నాయకులు ఎంత దూరం నుంచి వచ్చినా వాళ్ళ టైమింగ్స్కే కానీ కలవట్లేదు. కొంతమంది వైసీపీ నాయకులైతే కొంతమంది ఎమ్మెల్యేలు మన జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలో 10 నుంచి 12, 5 నుంచి 8 ఈ లోపల ఎంత వచ్చినా తలుపులు తీరి ఎమ్మెల్యేలు కూడా కనిపించారు. కొంతమంది ఎవరైతే లంచాలు తీసుకొస్తారో, డబ్బులు ఇస్తారో, పొద్దుట 8 గంటల నుంచి 11 గంటల దాకా వాళ్ళతో గడిపాకే ఎక్కడెక్కడ ఎవరెవరేం చేస్తారు, అలాగా కొంతమంది సర్వేర్ తోటి, టీపీ వాళ్ళతోటి, కమిషనర్ తోటి ఎంటర్టైన్ చేసి సామాన్య ప్రజానికాన్ని నిట్ట నిలువున నుంచోబెట్టేవారు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఎవరైతే ప్రజల అవసరాలు, ఇప్పుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను ఉన్నారు. ప్రజలకు ఏది అవసరమో అది, ప్రజలు ఏ ఆశిస్తున్నారో అది, అలాగా వాళ్ళ అవసరాలు తీరుతున్నాడు. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మంచి క్యాండిడేట్గా టికెట్ ఇప్పించాడు. ఇక్కడ ఇచ్చినోడు ఆ వాల్యూ నిలుపుకున్నారు. ఆయనకి విప్పే కాదు, రాబోయే రోజుల్లో మీరు అడుగుతారో లేదో తెలియదు కానీ మినిస్టర్ అవ్వాలని కూడా మా నియోజకవర్గ నాయకులు కానీ, మా నరసాపురం ఎంపీ కాన్స్టిట్యూన్సీలో జనసేన నాయకులు కానీ, అలాగా స్టేట్లోనే ఒంగోలులో, అలా కడపలో అతను పొద్దుటూరు తోట చంద్రశేఖర ఏదో ఉంది, నా సెల్లో ఉంటుంది పేరు. అలా మా నాన్నకి పెద్ద పోస్ట్ రావాలన్నా అంటాడు. కొంతమంది పిలుస్తారు, అన్నకి బెత్త కన్ఫర్మ్ అయిపోయింది అంటారు. భగవంతుడు అయితే ఇంకా విస్తరిస్తాడు. సేవాభావం ఉంది, పని చేయగల సత్తా ఉంది, ఆరోగ్యం ఉంది. అతనికి డబ్బు కావాలని ఆశ లేదు. మొన్న ఎవరో అన్నారు, ఏమంటే నెక్స్ట్ ఎలక్షన్ 40 కోట్లు కావాలి కదా, ఇది ఉన్న ఇప్పుడే ఖర్చు పెట్టేస్తాను. అతను పర్సనల్ ఒపీనియన్ అనేది ఎలా ఉందో అది మనం ఎందుకు చెప్పాలి? అది ఆయన పర్సనల్ ఆలోచన. ఇలాంటివి జరుగుతున్నాయి, ప్రజలు మెచ్చుకుంటున్నారు. నేను అనకూడదు, కూటమిలో ఉన్నాను, గర్వంగా కాదు కానీ ఇవాళ కూటమి ఉన్నా లేకపోయినా, లేకపోతే ఇండిపెండెంట్గా వేసినా నెగ్గేస్తాడని కొంతమంది నాకుండే పరిచయస్తులు అన్ని సామాజిక వర్గాల్లో అతనికి ఏ పార్టీ ఇచ్చినా ఈ పార్టీ వదలదు, గ్యారంటీ అది. కానీ ఎలాగైనా నెగ్గేస్తాడని వాళ్ళ వినికిడి. ఇప్పుడు 51 ఓట్లు పడ్డోడు గెలుస్తాడు, 49 ఓట్లు పడ్డవాడు ఓడిపోతాడు. డిఫరెన్స్ ఎంత? 2 ఓట్లే. అలాగా మొన్న తమిళనాడులో 1 ఓటుతోటే ఒక ఎమ్మెల్యే నెగ్గాడు. అలాగా కొంతాల రామకృష్ణ 89లో 6 ఓట్లతోటే ఎంపీ అయ్యాడు. వాళ్ళు కూడా ఎంపీలే, కానీ మంచి మెజార్టీలు వచ్చినాయి. మేము 62,000 మెజార్టీ కంటే వచ్చిన దానికంటే ఎక్కువ వస్తుంది అనేది కొంతమంది ఊహ. ఒరే అది ప్రిపేర్ అవ్వకండి, మీరు అది డిసైడ్ అవ్వకండి. మనోడు మంచి మెజార్టీతో ఎంత అని మీరు నచ్చాలి పట్టదా. అప్పుడే మా ఓడిని ఒకడిని జగన్నాథపురం బాబీ అన్న కుర్రోడిని రెచ్చగొట్టేసి 40 ఓట్లు వస్తాయని 40 సీట్లు జగన్కి వస్తాయని 10 వేస్తావు, నువ్వు వేస్తావంటే మా ఊడు స్పీడ్లో ఉండి అన్నగారు ఇలాగ 40 సీట్లు రావని వేసేస్తానండి అన్నాడు. ఎందుకు నీకు కంగారు ఎత్తుగా అలా 10 ఏంటి అన్నాడు. అలా కాదండి నన్ను రెచ్చగొడుతున్నారండి అన్నాడు. 40 సీట్లు కాదు, మళ్ళీ జగన్ గవర్నమెంట్ రాదని వేసాయి, ఎంత వేసినా వేసాయి అని చెప్పాను నేను. వాళ్ళు 40 సీట్లు వస్తానంటే ఏంటి, మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తారని మేము వస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు అన్నాడు, ఆ పార్టీ లీడర్స్ అన్నారు, మేము వచ్చాక ఎలా తీసేస్తాం అన్నారు. మరి ఇక్కడ ఉన్న కేడర్ 40 సీట్లు వస్తాయని డిసైడ్ చేస్తారు వాళ్ళు. ఇతను కరెక్టా వాళ్ళది కరెక్టా అది నేను పందెం గురించి చెప్పలా. వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. అది మీరు తాడేపల్లిగూడెం విషయానికి వచ్చారు కాబట్టి ఏంటి మీ నియోజకవర్గంలో ఇక్కడ జనసేన ఎమ్మెల్యేకి టీడీపీ ఇన్ఛార్జ్ వల్ల మల్లికార్జునరావుకి ఇద్దరికి ఏంటి గ్యాప్, సైలెంట్ వార్ నడుస్తుంది అంటున్నారు? గ్యాప్ ఉన్న మాట వాస్తవం, ప్రజలందరికీ తెలుసు, టీడీపీ వాళ్ళకి తెలుసు, ఇక్కడే తెలుసు. ఆ గ్యాప్ ఎవరి వల్ల వచ్చింది అనేది హైకమాండ్ చూసుకోవాలి. అది ఇద్దరు కాపు నాయకులే, ఎందుకు ఈ గ్యాప్? ఎందుకు? ఆధిపత్య పోరు. నేను డైరెక్ట్గా చెప్పగలను. 2024 సెప్టెంబర్ 21వ తారీఖున ఒక మీడియా ఇది ఇచ్చాను.
మాకు ప్రత్యేకించి తిరుపతి లెటర్లు కావాలి, మాకు ఇంటికి పంపాలి, పవర్లో షేర్ కావాలి, అలాగే ట్రాన్స్ఫర్స్లో అట్లా డిస్కస్ చేయాలి. ఇంకా ఏయో మాట్లాడి అదే ఎక్కడ పెట్టబోవడం మండలం కార్యకర్తల మీటింగ్లో నేను విజయవాడలో ఉన్నా. అది వాళ్ళ కార్యకర్తలే టీడీపీ వాళ్ళే, నేను టీడీపీలోనే ఉన్నా. నాకు వాట్సాప్లో పెట్టారు. వాట్సాప్లో పెడితే చూశాను, ఇదేంటి ఇలాగ వచ్చేటి ఏమన్నా ఉంటే వాళ్ళిద్దరే వ్యాపారంలో పార్ట్నర్స్ చేశారు, పూర్వం నుంచి ఫ్రెండ్స్. ఇంటికెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని చేసుకునే మాటలు 4 గోడల మధ్యన ఇలా పబ్లిక్లో అంటమేంటి, అది నాకు కొద్దిగా మనసుకి బాధ కలిగించింది. అప్పటికి 5 నెలల్లో ఎంత అయింది గవర్నమెంట్ వచ్చి, అప్పుడే ఇది. పైగా అక్కడ మాట ఏమన్నా అంటే కాకినాడ 2 ఇన్ఛార్జి టీడీపీ, మేము జనసేన 19 నానాజీ కలిసిమెలిసి ఉంటున్నామండి, చాలా బాగా ముందుకు తీసుకెళ్తాం కూటమిని అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అంటే పార్టీని అమ్మేసావా అని అన్నట్టు ఇవన్నీ కూడా పబ్లిక్లో మాట్లాడాడు అతను. అదేంటిది ఈ వాయిస్ బయటకు వెళ్తే కరెక్ట్ కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు జనసేన ఎమ్మెల్యేని ఫాలో అయితే చెడ్డంటారని చెప్పేసి నాకు అనుమానం వచ్చి నాకున్న టీడీపీ లీడర్ని ఒక ఆయన్ని అడిగా. ఎలా అంటారంటే, ఎవరన్నారంటే ఇలా పలానా అన్నారంటే, తప్పది, ఆదిలోనే తుంచేయండి మీరు, అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ మోడీ గారు ఏంటి లోకల్ అప్పుడు మన ఈవిడి ఎన్టీ రామారావు అమ్మాయి పురంధేశ్వరి గారు, వీళ్ళ ముగ్గురు కూడా బాగానే ఉంది టీము. మరి మీ టీడీపీ ఇన్ఛార్జ్ తాడేపల్లిగూడు ఎందుకు మాట్లాడాడు, ఆ వాట్సాప్ నాకు పెట్టమని, నాకు పెడతాం రాదు వాట్సాప్. అలాగా ఆయన మర్చిపోయాడు, నేను మర్చిపోయాను. నేను 17వ తారీఖు ఎప్పుడో సెప్టెంబర్లో ఇది చూసి నాకు కొద్దిగా అనారోగ్యం వల్ల డయాలసిస్ చేసుకున్న 2వ రోజు బయలుదేరి గుడి వచ్చి పెడితే పెద్దదిగాల, ఇది కరెక్ట్ కాదు, ఇలా జరగాలి, కలిసే ఉండాలన్నా. ఓ 2 నెలలు ఎంతో సైలెంట్గా ఉన్నారు, తర్వాత మళ్ళీ మొదలెట్టారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూటమిలో ఉంటే ఇన్ఛార్జ్కో బాధ్యత, లేకపోతే అతనికి ఏమైనా చైర్మన్ అతనికో బాధ్యత ఉంటుంది. సర్వాధికారి ఎమ్మెల్యే. ఇప్పుడు ఏదో 21 చోట్ల టీడీపీ ఇన్ఛార్జ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, ఆ పార్టీ ఒపీనియన్ అనేది. వీళ్ళేమన్నా అడ్డుపడి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి డిస్టర్బెన్స్ వచ్చే పరిస్థితి ఉంటే ఇబ్బంది అవుద్ది. కటువా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకి ఇవ్వండి మొన్న 21 మంది అంటే 20 మంది, ఒక ఆయనే కాబట్టి ఎమ్మెల్యేలు కూడా అడగటం జరిగింది. నేను మాట్లాడతాను, మీరు త్వరలో సీఎం గారితో కలిసి మాట్లాడే అవకాశం కల్పిస్తాను అని చెప్పారు. ఇవన్నీ కూడా ఉమ్మడి కుటుంబంలో ఎలాగైతే వస్తాయో అలాగా, కానీ స్థాయి. ఇప్పుడు మా ఎంపీ సెంట్రల్ మినిస్టర్, ఎమ్మెల్యేలందరినీ అతను గౌరవిస్తున్నారు. టీడీపీ తరఫున కూటమిలో నిమ్మల రామానాయుడు మినిస్టర్, అతన్నే గౌరవిస్తారు. అలాగే పక్క నియోజకవర్గం పక్క జిల్లా కందులు దుర్గేష్ మినిస్టర్, ఆయన్ని టీడీపీ వాళ్ళు అభిమానిస్తారు. అక్కడ ఇన్ఛార్జి టీడీపీ ఉంది. ఎక్కడా లేని పరిస్థితి తాడేపల్లిగూడెం అంటే అవగాహన రాయించం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ స్థాయికి సరిపడా అవగాహన లేదేమో అతనికి, పైన బట్టే మనం వెళ్ళాలి. అదే ఇప్పుడు కొంతమంది టీడీపీ నాయకులు ఇటు వస్తున్నారు అటు వెళ్ళలేదు అయ్యి అని చెప్తారు, అది తప్పే అంటున్నాను నేను. నాయకులకి ఏమన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడు, ఇది తప్పు ఇది రైట్ అని, అది చెప్తున్నాను నేను. అది ఎట్లా వాళ్ళ ఇష్టం. కానీ ఎవరు ఏమి ఊహించున్నా టికెట్ జనసేనగా ఇస్తారు, 21 కాదు పెరుగుతాయని కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2029లో కూడా మరోసారి బొలిశెట్టికి టికెట్ అంటారు ఇక్కడ. 2029 ఆరోగ్యం అంటే 2034 ఆయనకు ఓపుకున్నంతసేపు ఆయనకే ఇస్తారు ఇక్కడ టికెట్. మీ ఎమ్మెల్యేపై బొలిశెట్టి శ్రీనివాస్పై మాజీ మంత్రి మీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి అవినీతి ఆరోపణలు చేయడానికి 100 మంది కేడర్ ఉన్నారనుకోండి, ఆయన ఓడిపోయిన 3 నెలల్లోనే 92 మంది అతన్ని వదిలేశారు. అతని మాటలు నమ్మొచ్చా? మీడియా ద్వారా కానీ మా సామాన్య జనాలు కానీ అతని మాటలకి అసలు ఇక్కడ ఎవరు నమ్మరు. అతను మాట్లాడి అన్నీ అబద్ధాలని
మా నియోజకవర్గ ప్రజలకే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలకి అతను ఏదో ఎలగబెట్టాడు కదా మినిస్టర్ ఏదో, అందరికీ కూడా తెలుసు. ఏ ఒక్కడినే వదిలిపెట్టల. కాయగూరలు అమ్ముకునే కొట్టు దగ్గర నుంచి అలాగే జీవి మాల్ లాంటి షాపింగ్ మాల్ దాకా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరినీ కూడా, పైగా ఏదో పాము తన పిల్లల్ని చంపేసినట్టు గునుగోలు బొలుసులు, గోయిందు అదేవిడ బ్రహ్మాజీ కల్లోళ్ళు షాపు, ఇంకా కొన్ని జ్ఞాపకం రావట్లేదు నాకు. వాళ్ళ కేడరు వాళ్ళ కార్యకర్తల దగ్గర తీసుకున్నారు. కావాలంటే వాళ్ళ నెంబర్లు ఇస్తాను, ఇల్లు అడగండి మీ దగ్గర తీసుకున్నారు. ఇతను ఉండగానే మాకు ఇన్ఛార్జ్ వద్దు, వేరే ఎవరికి ఇచ్చినా పర్లేదు, పలానా ఊడి కల్లా ఎవరికి ఇచ్చినా పర్లేదని అదే జగన్కి చెప్తే అలాగ ఎందుకు అతని పార్టీలో ఉన్న జడ్బీటీసీకే న్యాయం చేయలేకపోయారు వీళ్ళు. ఇక్కడ పోటీ లేకుండా పెంటపాడు మండలంలో 2021 ఏప్రిల్ 8వ తారీఖున ఎలక్షన్ జరిగితే అపోజిషన్ లేదు. 20 ఎంపీటీసీలకి 20 లక్షలు ఇమ్మన్నారు ముందు. ఆవిడకి సెంటు భూమి లేదు, ఆవిడకి భర్త లేడు, ఒక కుమారుడు చచ్చిపోయాడు. అదే పార్టీ ఆవిడ ఇప్పటికీ అదే పార్టీలో ఉంటాడంటుంది. ఆవిడ ఏమన్నారు, 20 లక్షలు తెల్లాడితే మండలంలో ఉన్న హైర్ అఫీషియల్స్ అందరూ కూడా నీ దగ్గర ఉంటారు, నువ్వేం చెప్తే అది. నాకు చెప్పింది ఎవరో కాదు, వాళ్ళే చెప్పారు, నాకు వాళ్ళ కేటరే చెప్పారు. నువ్వేది కావాలంటే జరిగిపోద్ది, నీకు ఎంత వచ్చేద్ది, పదవి అయ్యేటప్పటికంటే ఆశపడింది. సామాన్య కుటుంబం. వాళ్ళ ఫాదర్ నా ఫ్రెండ్ సత్యనారాయణ అని బోడపాడు. ఒక్క మాట నన్ను అడిగితే ఉట్టిదమ్మా అని చెప్తున్నాను. ఆ మాయలో పడిపోయింది. ఇతను కూడా ఉన్న కాపు సామాజిక వర్గంలో ట్రాప్ చేసినట్టు ఆ అమ్మాయిని బుట్టలో వేశారు. ఆవిడ 20 లక్షలు ఇచ్చేసి దగ్గర వచ్చి మంచి మూమెంట్లో ఉండగా ఇంకొక 15 లక్షలు కావాలి, డ్యామ్ లేకపోతే అదంటే ఆవిడ అక్కడికే గోలెట్టిందంటే నా దగ్గర లేవంటే డబ్బులు అప్పు ఇప్పించి ఓడిని ఇతనే పుట్టించి 40 లక్షల రూపాయలకి నోట్లు ఇవి తీయించుకుని ఆ ఎలక్షన్ టైం వదిలేసిన తర్వాత జగన్ దగ్గర ఎవడో ఇలా రాజీ చేసుకున్నారు. అయితే ఏమైంది, నన్ను ఎవరు పలకరించట్లేదు, నాకు డిగ్రీ అయిపోయింది అని చెయ్యి పట్టుకు ఏడ్చిందంట. ఆ నాయకులే చెప్పారు నాకు అక్కడి నుంచే. ఏడితే ఎవరో రెడ్డికి ఫోన్ చేసి అతను నడవయా ఇన్ఛార్జిని అంటే, అబ్బాయి నాకు సంబంధం లేదు ఇస్తే నా దృష్టిలో ఎందుకు సంబంధం లేదు ఏంటని కనీసం జగన్ కూడా ఆరా చేయలే ఇతను సమాధానానికి. అతనికి సంబంధం లేకుండానే నేను ఇప్పించడం పిలిచి అడిగా. ఏంటంటే నాకేం తెలుసు, ఆవిడ సంతకాలు పెడితే ఇప్పించమన్నాడు, పలానా రెడ్డి దగ్గర ఇప్పించాను, నేను ఎక్కడ కట్టుకుంటాను సమాధానం ఆవిడ దగ్గర రాబడొస్తే జడ్బీటీసీకి ఎంతని నెలకప్పు చెప్పేస్తే వడ్డీ కట్టేద్ది. ఏదొచ్చినా వ్యభిచారం చేసినా ఆడే చేయాలి, మందు తాగినా ఆడే తాగాలి, డబ్బు అయినా ఆడే కొనాలి. ఆ కార్యకర్తలు చెప్పిన మాటలే ఇవి. కొంతమంది రెడ్లు చెప్పారు, ఎలవలో చెప్పారు, నాకు ఏది చేసినా ఆడే చేయాలంట, దందాలు చేసినా. కొంతమంది బెనామీ పేర్లు ఏదో పొలం ఉందని నేను కాకపోతే ఎవరో మట్టి తోలమంటున్నారు, మేము తోలమన్నాం ఏదో చెప్తున్నారు నాకు. ఇవన్నీ ఎవరెవరి పేరు ఉన్నాయంటే ఏదో చెప్పారు. అవన్నీ మనకి పర్సనల్ అనవసరం. ఇప్పుడు నాయకులైన ఆ పార్టీలో ఉంది కాబట్టి జడ్బీటీసీకి పెంటపాడు మండలం భర్త లేడు, ఒక కొడుకు చచ్చిపోయాడు, ఒక కొడుకు ఎక్కడో ఉండి ₹1,00,000 ఎత్తుకో ఫారెన్లో చేతులు నెలకే 10,000 పంపితే ఆ సొంత ఇంట్లో ఉండి జీవనం సాగిస్తుంటే ఆ ఇల్లు కూడా ఆక్షన్ పెట్టేస్తా చూస్తున్నారు వీళ్ళు. అది నాయకత్వం. తాడేపల్లిగూడెం వైసీపీ నాయకత్వం. వాళ్ళ నాయకులకి వాళ్ళ కేటర్లే తినేసే రకాలు. అతను బొలిశెట్టి గురించో లేకపోతే ఇంకోళ్ళ గురించో విమర్శించే హక్కు ఉందా? ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు మీదేదో ఛానల్ ఉంది ఆర్టీవీ, మీదేదో రేటింగ్ ఏదో అంటారు, రేటింగ్ పడిపోతే ఏంటనేది అలాగే రేటింగ్ పడిపోయిన నాయకుడు అతను. అర్థమైందండి? అతని మాటలుగా ఇప్పుడు జగన్నే ఎవరు నమ్మట్లా. అదే ఏదంటే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఏదో మావిగన్నా ఏంటి అదే అతని టైంలో ఎందుకు చేయలేదు? అది బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరో నిన్న అన్నాడు, మన పవన్ కళ్యాణ్ అతనికి ఒక ఛాన్స్ 5 సంవత్సరాలు ఇచ్చారు. నాకు ఇంకా డీప్గా వెళ్తే వాళ్ళు శంకుస్థాపన స్టోన్ వేశారు, మీరు అందరూ నెగ్గితే మా ఊడు ఎదురు శంకుస్థాపన స్టోన్. అదేంటది నెగ్గినోళ్ళు
ఎక్కడ రాదనో అక్కడ అవకాశం ఉన్నప్పుడు చేస్తారు. ఇప్పుడు పోలవరం 2005లోనో ఎప్పుడో సీఎంగా రాజశేఖర్ రెడ్డి, దాసనారాయణ సెంట్రల్ మినిస్టర్‌గా స్టోర్ ఏశారు. శంకుస్థాపన స్టోరు. అతను ఓపెన్ చేస్తారనుకున్నారు. 2009లోనికి 14 దాకా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆయనే ఓపెన్ చేద్దురేమో. ముందు రైట్ కెనాలు, లెఫ్ట్ కెనాల్ అన్నారు. అలాగా ఎవరికి ఎక్కడ రాసి పెట్టుందో అక్కడ స్టేట్‌లో ఎవరో ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో గానీ, ఇలాగ ఆంధ్రప్రదేశ్‌లో గానీ 20 సంవత్సరం వస్తుంది. ఆహ్, ఈయన చంద్రబాబు నాయుడు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావుకి పార్టీ పెడుతున్నా అంటే, ఎన్టీ రామారావు మీద నేనే పోటీ అన్నాడు అప్పుడు కాంగ్రెస్‌లో మినిస్టర్ చంద్రబాబు నాయుడు. అదే ఆయన మళ్ళీ నాగేంద్ర భాస్కరరావు పోటీ పొడిచిన టైంలో ముఖ్య పాత్ర వహించాడని నెంబర్ 1 స్థానంలోకి వచ్చాడు టీడీపీలో. అలాగే ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉంటారనేది ఎవడో తెలుసది. అలాగే ఎన్టీ రామారావుని పోటీ పొడిచి వచ్చాడన్నారు. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుంది? షర్మిల వేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి. విజయం గారేమో షర్మిలని కడప ఎంపీగా నెగ్గించమని అమెరికా నుంచి ఒక ఆడియో పంపించింది. తల్లి చెల్లులు వేరు, భర్త భార్య వేరు. ఇలాంటి అలాగే పక్క రాష్ట్రం కవిత వేరు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వేరు. ఇలాంటివి వచ్చేసాయి. అయి ఏంటి ఎవరిని నమ్మని పొజిషన్‌లో ఆ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి 3 సామాజిక వర్గాలు, అదేమో నేషనల్ పార్టీ, బీజేపీ 2 ప్రాంతీయ పార్టీలు కలిసి ఉంటాయి. కలిసి ఉంటామని నేను అభిమానించే నాయకుడు పవన్ కళ్యాణ్. నేను ఎందుకు బొలిశెట్టి శ్రీనికి ఎప్పుడైతే సపోర్ట్ చేశానంటే చంద్రబాబు నాయుడుని అన్యాయంగా అరెస్ట్ చేశారనే బాధ నాకు ఉంది. కానీ ఎలా గెలిపించాలో తెలీదు. ఏది కరెక్టో తెలీదు. కానీ సెంట్రల్ జైలుకి తీసుకొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి పొత్తు పెట్టుకున్నాం, పొత్తులోనే పోటీ చేస్తామని ఇటు బాలకృష్ణ అటు లోకేష్ ఉన్నప్పుడు ప్రకటిస్తూ నేను స్వయంగా చూశాను అప్పుడు టీవీలో. ఆ రోజున డిసైడ్ అయ్యాను ఇక్కడ బొలిశెట్టి శ్రీనికే టికెట్ వస్తుందని, మంచి జరుగుద్దని. దానికంటే ఒకటిగా నేను టీడీపీలో ఉన్నా, ఇప్పుడు టీడీపీలో ఉన్నా. నేను జనసేన కాదు, టీడీపీలోనే ఉన్నాను. ఓన్లీ సింపథైజర్. నాకు సభ్యత్వం కూడా వద్దు. అవకాశం ఉండి నడిచి వెళ్ళి కలిసేటప్పుడు ఏం చెప్పాలో ఏం చేయాలో చేస్తా. కానీ కూటమి విచ్ఛిన్నం అవటానికి మాత్రం నా మనసు అంగీకరించదు. విచ్ఛిన్నం అయితే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. కొంతమంది కూటమిలో నాయకులు ఇప్పుడు ఉన్న వైసీపీ ఇన్ఛార్జికి వాడుకుంటారు కానీ టికెట్ ఎవరు మాకే వచ్చేస్తుంది అనేది కొంత స్లోగన్ వినపడుతుంది ఈ మధ్య. అంత అమాయకత్వంగా ఎవరుంటారు? ఇప్పుడు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలి. అవన్నీ అసత్యాలు. కొంతమందికి కొంత మీడియా వాళ్ళు తయారయ్యారు. మా తాడేపల్లిగూడలో 3-4 మీడియా ఉన్నారు. హెరాస్మెంట్లు, బ్లాక్మెయిల్లు ఎక్కువైపోయినాయి. అవి కావాలంటే కొంతకాలం తర్వాత నేనే పేర్లు చెప్తా సాక్ష్యాలతో సహా. మంచోళ్ళు ఉన్నారు ఒక 60-70 మందిలో 3-4 తేడా. కథ వాళ్ళందరూ నెంబర్ 1 న్యూస్ రాస్తున్నారు. నాకు మీడియా మీద కానీ రాజకీయ నాయకుల మీద కానీ అపోజిట్ వాస్తవే చెప్తాను. నన్ను నిలువునా చీలేసినా వాస్తవే చెప్తాను. వాడెవడో పనికిరానోడు టేపెట్టి కొలిచేసి డమ్ అని డబ్బులు వసూలు చేసేస్తాడు వాడు. ఆడు మళ్ళీ అడిగితేనేమో నాకు రోజులు వస్తాయి. ఇప్పుడు ఎలా ఉందంటే ఇది లంజి సంసారం లంజి అంటున్నారు. ఇప్పుడు కొట్టి సత్యనారాయణ అన్నవాడు అవినీతిపరుడు, ఒక లంజి టైపు. బొలిశెట్టి శ్రీను సంసారి. వాడంటే ప్రజలు ఎవరు నమ్ముతాడు? ఎందుకంటే పచ్చగా నేను చెప్పలేను. చివరిగా మీరు మాగంటి బాబుకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఏంటి మాగంటి బాబు ఈ మధ్యలో సైలెంట్గా ఉన్నారు? పార్టీ ఏమన్నా విడిచిపెట్టే అవకాశం ఉందా? మీ టీడీపీ నుంచి ఏమన్నా ఇతర పార్టీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అంటే మీరిద్దరూ కూడా చాలా సాన్నిహిత్యంగా ఉంటారు కదా. మాగంటి బాబు గారితో ఈరోజు కూడా ప్రతిరోజు 8:39కి నేను టచ్లోనే ఉంటా. బాబు గారు రాజకీయంలో రాకముందు నుంచి కూడా వాళ్ళ నాన్నగారితో ప్రయాణం చేసాం. జడ్బీ చైర్మన్ ఉండగా వాళ్ళ అమ్మగారితో మేము కలిసిమెలిసి ఉన్నాం. మాగంటి వరలక్ష్మీదేవి గారితో. అలాగే బాబు గారు 96 రాకముందే 94 నుంచే కైకలూరులో ఉన్నప్పటి నుంచే ఆయనతో టచ్ ఉంది మాకు. పర్సనల్ రంగా గారు అంటే కాపు సామాజిక వర్గంలో మేము ఎంత ఇదవుతామో
వెస్ట్ గోదావరిలో కచవా చోట కైకులూరు ఇలాగే ఇక్కడ కూడా మాకు అభిమానం పర్సనల్గా. రవీంద్ర గారు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడున్నారు, భోజనం చేశారా అలా అడిగే ఆయన. అలాంటి ఫ్యామిలీలోంచి వచ్చిన ఆయన ఈయన. అదే కూడా ఈయనకే ఉంది. పార్టీ ఎందుకు ఆయన్ని అశ్రద్ధ పెడుతుందో ఆయన బాధ. ఇప్పుడు 75 సంవత్సరాలు ఎంతో తాత తండ్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి ఆ రోజు కొన్న ఇబ్బందుల వల్ల టీడీపీలోకి వెళ్ళారు. కానీ పార్టీ 3 సార్లు 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చినా నెగ్గేటప్పుడు ఇవ్వలేదు. కూటమి ఉన్నప్పుడు 2014లో ఎలా అయితే నెగ్గాడో, మొన్న టికెట్ ఇచ్చినా బీసీ ఓసీ అని తేడా లేకుండా, అలాగే కాపు కమ్మ రెడ్డి అలాగే దొరాని ఇది లేకుండా మొన్న కోటగిరి కిషోర్ అన్న ఆయన మాగంటి బాబుతో మాడితే పక్కన ఉన్నాడు. ఆయన విద్యాధర తమ్ముడు కొడుకంట. ఏమనంటే బాబు గారిని ఎలా వదిలేసింది మన పార్టీ అని ఆయన మాట్లాడాడు. నేను చెప్తున్నా అది కిషోరు కజిన్ మీద ఈయన పోటీ చేసి ఓడిపోయాడు 2019. నెగ్గిపోసినప్పుడు టికెట్ ఇవ్వాల. అది ఓపెన్గా చెప్తున్నా, అది మాకు బాధ కలిగించింది. పుట్టా మహేష్ యాదవ్ నెగ్గాడు మంచోడు, అతనే విమర్శించట్లేదు మీరు. ఇక్కడ మన జేబులో ఉన్న మనుషులు వదిలేసి బయట వాళ్ళని జేబులో వేసుకోవాలన్న రాజకీయం ఎప్పటికీ మంచిది కాదు, ఏ పార్టీకి మంచిది కాదు. జేబులో మనిషి జేబులో కాపాడుకోవాలి, బయట మనిషిని ఎలా బిహేవ్ చేయాలి. కానీ టికెట్ ఇవ్వకపోయినా ఇప్పుడు రాజ్యసభ ఇవ్వాలి, ఎప్పుడు డిసైడ్ 4 సీట్లలో ఆయన రాజ్యసభ ఇచ్చినా పర్లేదు, లేదంటే మంచి పొజిషన్ కల్పించాలి. ఎందుకంటే పుట్టి పెరిగి పెళ్ళిళ్ళైన 2 కుమారులు పోవటం అంటే ఆయన కాదు, మా సొంతంగా మాకు బాధ ఉంది. ఆయన బాధ మేము తీర్చలేనిది, ఆ దుఃఖం తీర్చలేనిది. ఇటువంటి టైంలో 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఆ పార్టీ పెద్దలు మాట్లాడారో లేదో, ఆయన ఓదార్చడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఆ పార్టీకి ఏమనుకున్నారో తెలియదు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలో కాపు సామాజిక వర్గం కానీ ఎస్సీలు ఎస్టీలు పోలవరం ఏరియాలో అందరూ కూడా ఆ ఫ్యామిలీకి మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే 87లో అనుకుంటా బాడిస్ దుర్గారావు అని ఒక ఎస్టీ ఎమ్మెల్యేకి నెగ్గించిన ఘనత రవీంద్రనాథ్ చౌదరిది. అలాగే మా కాపు కరాటో కృష్ణమూర్తి గారిని 87లోనే ఎంపీపీగా జగ్గారెడ్డి కూడా ఎంపీపీగా నెగ్గించడానికి ఒక ప్రముఖ పాత్ర పోషించాడు రవీంద్ర గారు. అలాగే తాడేపల్లిగూడ ఈలువరలక్ష్మి అదే 87లో 30 కోట్లతో మొత్తం ఆయన డబ్బే ఆయన వ్యవహారమే జరిగింది ఇక్కడ. అలాంటి అండగా ఉన్న ఆ పార్టీని వదిలేసుకుని ఇక్కడ ఇచ్చాలంటే మ్యాక్సిమం 100కి 200% మాగంటి బాబును గుర్తించాలి. అలాగే వంగవీటి రాధాని కూడా గుర్తించి వీళ్ళందరినీ వంగవీటి రాధాని గుర్తించి ఇచ్చేస్తే శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా కూడా మంచి ఊపు వస్తుంది. అలాగే మాగంటి బాబుకి కమ్మ సామాజిక వర్గమే కాకుండా కాపే అన్ని సామాజిక వర్గంలో మంచి ఊపి తెప్పించే నాయకులు ఇటువంటి వాళ్ళు గుర్తించాలని చెప్పి నేను ప్రాధాయపడుతున్నా, డిమాండ్ చేస్తున్నా. అది నా మాట చెల్లుద్దో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం వాస్తవం, యథార్థం. కూటమి పార్టీల్లో కాపు నాయకులకు సంబంధించి ప్రాధాన్యత తగ్గుతుందనే విమర్శలు ఈ మధ్య ఎక్కువ కాలంలో వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శను పార్టీ అధిష్టాన నాయకులు సర్దుమణిగేలా చేయాలంటున్నారు. అంతేకాకుండా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ అవినీతి ఆరోపణలు చేయడం తనకు హాస్యాస్పదంగా ఉందన్నారు. 2029లో మరొకసారి బొలిశెట్టి శ్రీనివాసే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, అయితే ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని తోటగోపి డిమాండ్ చేస్తున్నారు. కూటమి పార్టీలో ఉన్న కాపు నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నుంచి.